నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. టీడీపీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసు నమోదు చేసిన సమయంలో 15 మంది, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్ తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తున్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వారిలో 7గురు టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. 2019 నుంచి 24 వరకు మధ్యలో టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలు, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లపై సిట్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సంఖ్య 35కి చేరింది. వారిలో 10 మందిని ఇదివరకే అరెస్ట్ చేశారు. సిట్ ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురిని విచారిస్తున్నట్టు సిట్ తర్వాత ఎలా ఉండబోతుంది, ఎంక్వైరీలో నిందితులు ఏం చెప్తారు, వైసీపీ ఈ కేసు దర్యాప్తును ఏ విధంగా చూస్తుంది, ఇదే వాటి బిగ్ టాక్ చర్చిద్దాం. మనతో పాటు బిక్టెక్లో పాల్గొన్నారు చెవుల కృష్ణాంజలి గారు, విశ్లేషకులు, అలాగే కిషోర్ కొర్రపాటి టీడీపీ రాష్ట్ర నాయకులు గారు ఉన్నారు. బొట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. కొట్ట మల్లికార్జున్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. నమస్తే. కొంచెం లైట్గా కొంచెం వెనకాలకు జరుగుతారా? రాజమౌళి గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పటికే టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అయితే తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే దేవుడికి సంబంధించినటువంటి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి జరిగిందంటూ ఆరోపించిన నేపథ్యంలో ఉంది. దాన్ని వివిధ కోణాలలో కూడా చూపెట్టారు. టెస్టింగ్కు పంపించారు. టెస్టింగ్లో కూడా కల్తీ వచ్చిందని చెప్పారు. కానీ ఇదంతా కూడా చేసినా కానీ ఒక దేవుడికి అపచారం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా కూడా ఏదైతే ఒక సెల్ ఫోన్లు, అదేవిధంగా ప్లేట్స్, ఇవన్నిటికి కూడా కకృతి పడ్డారు అధికారులు. ఆ నేపథ్యంలో ఇదంతా కూడా చేశారు అనేది ఒక వాదన జరుగుతుంది. దీంట్లో నిజంగానే సిట్ మాత్రం అప్పుడు 15 మంది, ఆ తర్వాత 9 మందిని, మళ్ళా 11 మందిని ఈ నేపథ్యంలో అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత సుమారుగా 35 మందికి మాత్రం ఇప్పుడు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే 10 మందిని ఇదివరకు అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించినట్టు జరిగింది. అంటే ఎలా ముందు సిట్ అయితే వేగవంతంగా ముందుకు పోతుంది తెలిసి, కానీ ఎలా చూడొచ్చండి ఈ కేసును? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదంలో వినియోగించేటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ జరిగింది అనేటువంటి ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజున సిట్ ఏర్పాటు చేయటం, సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిట్టు, అదేవిధంగా కుట్టు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారి, వీళ్ళందరితో ప్రత్యేకమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారి నేతృత్వంలో సిట్ విచారణ జరుగుతుంది. ఈ విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు వేగం పెంచుతున్నటువంటి తీరు ఖచ్చితంగా అసలైనటువంటి దోషుల్ని పట్టుకునేటువంటి క్రమంలో జరిగేటువంటి పరిస్థితి. మీరన్నట్లుగా ఏదో సెల్ ఫోన్ల కోసమో కొద్దో గొప్ప డబ్బుల కోసమో జరిగినటువంటి కుంభకోణం ఇది కాదు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే దర్యాప్తులో వచ్చినటువంటి అంశాల ప్రకారంగా చూస్తే కోట్లాది రూపాయల కుంభకోణం దీని వెనక దాగి ఉంది. ఎందుకు అంటే టన్నుల కొద్దీ నెయ్యిని వినియోగిస్తారు లడ్డూ ప్రసాద్. అంటే ఈ టన్నుల కొద్దీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారము ఎవరైతే గతంలో భోలేబాబా డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి సరఫరా చేసేటువంటి క్రమంలో భోలేబాబా డైరీ నుంచి ఆ డైరీని తప్పించేసి కొత్త డైరీకి ఇవ్వటము, ఇలాంటి వ్యవహారాలు, వీటి వెనక కోట్లాది రూపాయలు చేతులు మారినటువంటి విషయం సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధారాలతో సహా కనిపెట్టారు. ఎవరైతే వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఆయన పిఏగా పనిచేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చిన్న అప్పన్న, ఈయన విచారించినటువంటి క్రమంలో మొట్టమొదటిగా పొలిటికల్ బేస్డ్గా విచారించింది ఇతన్నే, చిన్నప్పన్నని. ఈ చిన్నప్పన్నని విచారించేటువంటి క్రమంలోనే భోలేబాబా డైరీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని, టెండర్ని రద్దు చేయటము, మరొక డైరీకి ఇవ్వటము, ఈ అంశాల వెనుక 50 లక్షల రూపాయలు చేతులు మారాయి అనేటువంటిది సిట్టుకు దొరికినటువంటి సమాచారం.
అంటే సిట్టు ఏ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించిందంటే, ఒక డైరీకి సంబంధించినటువంటి టెండర్ రద్దు చేసేటువంటి శక్తి కానీ, లేకపోతే కొత్త డైరీకి టెండర్ ఇచ్చేటువంటి శక్తి కానీ, ఒక పిఏ స్థాయిలో పనిచేసే చిన్న అప్పన్నకో ఇంకొక కింది స్థాయి అధికారులకు ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఈ విధంగా ఒక టీటీడీ చైర్మన్, అదేవిధంగా టీటీడీ బోర్డు వీళ్ళ ఆదేశాల మేరకే ఇవి జరిగినాయి అనేటువంటి దాని మీదనే అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేయడం అనేది జరిగింది. వైవి సుబ్బారెడ్డిని ఇప్పటికే ఒకసారి విచారించారు కూడా, మళ్ళీ కూడా విచారించేదానికి అవకాశం ఉండొచ్చు. నాకు తెలిసి సిట్టు దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా వైవి సుబ్బారెడ్డిని కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక అధికారులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఈ గీకి సంబంధించినటువంటి నెయ్యి కొనుగోలు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి జనరల్ మేనేజర్నే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళని 10 మంది మీద ఇప్పుడు నేరారోపణలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కొత్తగా వాళ్ళని నిందితులుగా చేర్చడం అనేటువంటిది జరిగినటువంటి విషయం. సో 11 మంది మొత్తం వ్యవహారం ఆంజనేయులు గారు, ఈ మొత్తం వ్యవహారంలో మీరు సుబ్బారెడ్డికి సంబంధం ఉందా లేదనేటువంటి అంశంలో ఒక్క పాయింట్ చెప్తే నేను ముగిస్తాను. రాజమౌళి గారు మిగతా వాళ్ళతో మాట్లాడుతారు. కానీ ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఇదేమి కక్ష సాధింపు వల్ల ఏదో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టినటువంటి కేసు కాదు. వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి మేరకు సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు కావాలని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిట్ దర్యాప్తు. రెండో అంశం ఏంటి అని అంటే, ఈ పాలక మండలి అనేటువంటిది కొన్ని తీర్మానాలు చేసింది. ఈ విధంగా నెయ్యిలో కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పాలక మండలి తీర్మానాల్లో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, కొన్ని డైరీలకు సంబంధించి వాళ్ళకి టెండర్ ఇచ్చేటువంటి క్రమంలో అసలు వాళ్ళు పాలు సేకరించకపోయినా పర్వాలేదు, నెయ్యి సరఫరా చేసేదానికి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అని కొన్ని నిబంధనలను సడలించినటువంటి పరిస్థితి పాలక మండలి వైపు నుంచి ఉంది. మీరు రాజమౌళి గారు ఒక అంశాన్ని గమనిస్తే, ఇప్పుడు ఎవరైనా కుర్రోడిని అడిగామనుకోండి, పాలు ఎలా వస్తున్నాయి అంటే ప్యాకెట్ల ద్వారా వస్తున్నాయని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళకి మరి పాలు ఎలా వస్తున్నాయి కూడా తెలిసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందుకని అసలు నెయ్యి ఎలా వస్తుంది, ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు వాళ్ళకి తెలుసు లేదనేటువంటిది కూడా చెప్పలేము. అందుకనే ఒక నెయ్యికి సంబంధించి ఒక పాల సేకరణ ఉంటే ఆ పాలను వేడి చేసి దాంట్లో మజ్జిగ కలిపి తోడు వేస్తే 12 గంటల తర్వాత పెరుగు అయితే ఆ పెరుగును చిలికితే దాంట్లోంచి వెన్న వస్తుంది. వెన్నని కరిగిస్తే నెయ్యి అయింది. అంటే అసలు పాలే లేకుండా పాల సేకరణ లేనటువంటి డైరీకి కూడా మేము నెయ్యి సరఫరాకు అనుమతిస్తున్నామని అంటే, కెమికల్స్ తో నెయ్యి సరఫరా చేసేటువంటి, నెయ్యి తయారు చేసేటువంటి మాల్ ప్రాక్టీస్ ని పాలక మండలి ఆమోదించింది, అలాంటి అవకాశం ఇచ్చింది అనేటువంటి ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. నెయ్యి కల్తీ వెనక కోట్లాది రూపాయల కుంభకోణం ఉంది. దాని వెనకాల ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల యొక్క పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నటువంటి అంశం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెడ మీద వేలాడుతున్నటువంటి కత్తి లాంటి కేసు. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇదేదో కేవలం నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం కాదు. కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కూడా కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. కొద్ది రోజుల్లోనే సిట్టు దర్యాప్తు వేగాన్ని చూస్తే సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి నేను పరిశీలించిన దాన్ని బట్టి నాకు అర్థం అవుతున్నట్టు. చేసింది ఎవరు చేసినా తప్పే అండి. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినడం, అటు ఏదైతే దేవదేవుడు దైవ ప్రసాదంలో ఇలాంటి కల్తీని కలపడం అనేది చాలా విడ్డూరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే అలాంటిది ఎవరు చేసినా తప్పే. మొత్తం మీద ఇలాంటి కేసుల లోపల కింది స్థాయి అధికారులకు ఏదైతే మొత్తం మీద వెండి ప్లేట్లు అలాగే సెల్ ఫోన్లోనే ఆధారంగా చూసి వేరేసి వారికి గిఫ్ట్ రూపంలో ఇచ్చారని దీన్ని అంతా కూడా వెల్కమ్ బ్యాక్. మొత్తం మీద మల్లికార్జున్ గారు, దేవదేవుడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు ఎక్కడ పిలిచినా కొలువై ఉంటాడు. ప్రతి ఒక్క మానవ జాతిలో కొలువై నిండుగా ఉంటారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొలిచే మహాదేవుడు. ఆ దేవుడి ప్రసాదాన్ని తీసుకుంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్కసారి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళొస్తే ఆ ప్రసాదాన్ని ఆ కుటుంబమే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచిపెడతారు. అలాంటి ప్రసాదాన్నే కల్తీ చేసినటువంటి దుర్మార్గులు, దుష్టులని కూడా అనొచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద కింది స్థాయి వ్యక్తులకు ఎండి ప్లేట్లతో పాటు
సెల్ ఫోన్లో పంపిణీ కూడా జరిగింది, అది మజ్జిగ చేసుకునే ఇదంతా కూడా జరిగింది అని అంటున్నారు. అది వాస్తవానికి నిరాధారమైన ఆరోపణలు అయితే కావండి. ఎందుకంటే దాని టెస్టింగ్ 1, 2, 3, 4 4 టెస్టింగ్లు జరిగాయి. ఎందుకంటే టెస్టింగ్ ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పదు. ఎందుకంటే ఒక బంగారాన్ని కూడా టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మిషన్ 2 మిషన్లు, సరే ఒకరి దగ్గర తీసుకెళ్తే ఏదో చేశారంటే ఇంకొకరి దగ్గర తీసుకెళ్ళి అంటే 2 రకాలుగా ఉంటుంది. ఏదైనా కానీ కులమత ప్రకారం 2 విధాలుగా చూస్తారు. అలాంటిది 4 విధాలుగా చూశారు. కల్తీ జరిగింది ఖచ్చితంగా అన్నారు. ఇక దాన్ని మనం నోటితో ఉచ్చరించకూడదు, కానీ కల్తీ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు వెండి ప్లేట్లతో పాటు వారికి సెల్ ఫోన్లను కూడా ఇచ్చి మభ్యపెడుతున్నారు కొంతమందిని అని తెలిసింది. ఓన్లీ కల్తీ నెయ్యి, అది దేవదేవుడి వద్ద దైవాధ్యంలో నడిచే ప్రసాదాన్ని కల్తీ చేయడానికి ఇలాంటి పన్నగాలు పూనుకుంటారా? ఎలా చూడొచ్చండి? సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి అధికార ప్రతినిధులకి అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ నమస్కారాలు సార్. ముమ్మాటికి సార్, ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా, అంటే ఒక భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టీటీడీ విశ్వాసాల మీద కావచ్చు, హిందువుల యొక్క భక్తుల విశ్వాసాల మీద భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం, అది టీడీపీ కావచ్చు, జనసేనకు సంబంధించిన రాష్ట్ర నాయకులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ టీటీడీకి సంబంధించిన వాటిలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నాం సార్. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇది చాలా సిగ్గుచేటు, దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేదంటే అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఈవెన్ అధికార ప్రతినిధులు కూడా ఏదో తప్పు జరిగిందనే విషయాన్ని కూడా వాళ్ళు ఖండించట్లేదు, ఒప్పుకోవట్లేదు సార్. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఒక హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. ఒకటి, స్వామి వివేకానంద గారు ఎప్పుడు స్పష్టంగా చెప్పేవారు, హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, భారతీయుడిగా జీవించు అని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. ఈరోజు తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానంకి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో లడ్డులలో నెయ్యి జరగడం వల్ల హిందువుల యొక్క భావాలని విశ్వాసాలని దెబ్బతీస్తున్నారని చెప్పేసి నాటి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా టీటీడీ బోర్డు కమిటీ మెంబర్ అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి అన్న గారు కూడా ఎన్నో విధంగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకులు కావచ్చు, మీడియా మీటింగ్లలో కూడా మాట్లాడి దీన్ని ఎండగట్టడం జరిగింది సార్. రీసెంట్గా కూడా మనం గమనిస్తున్నాం, ఈ సిట్కు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ కల్తీ నెయ్యి లడ్డుల వ్యవహారంలో కావచ్చు, లేదంటే మనం మిగతా అన్ని విషయాల్లోకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళు హైజాక్ చేసి రకరకాలుగా హింసించడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇటీవలే మనకు సెన్సేషన్ న్యూస్ పరకామణి కేసు అని చెప్పేసి దాదాపుగా హుండీ డొనేషన్ లెక్కింపు వసూలు చేసే కార్యక్రమంలో దాదాపు 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి సాక్షాత్తు దానికి సూత్రధారి అయినటువంటి ఒక సతీష్ రెడ్డి గారిని హత్యగా చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం పేర్కొన్నాం. అంటే ఈరోజు నిందితులు రేపొద్దున రిమాండ్లో కావచ్చు, లేదంటే ఏదైనా సాక్ష్యాధారకాలు చెప్తే మనం ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని ఒక భయంతో కావచ్చు, రకరకాలుగా వీళ్ళు దాని నుంచి బయటపడాలని చూస్తున్నారు తప్ప మేము తప్పు చేశాము, సో ఇంకా భవిష్యత్తులో చేయము, ఎప్పటికీ చేయమని కూడా వాళ్ళకు ఒక జాలి కరుణ దయ కానీ, ఒక హిందువుల యొక్క మనోభావాలను కానీ విశ్వాసాలను కానీ వీళ్ళు గౌరవించట్లేదు సార్. ఇంకొకటి సార్, కృష్ణాంజలి గారు చెప్పినట్లు ఈరోజు భోలేబాబా డైరీకి సంబంధించి 2019 నుంచి 2024 మధ్యన దాదాపు 70 లక్షల కేజీలలో కల్తీ నెయ్యి జరిగింది. దాదాపు 250 నుంచి 260 కోట్ల స్కామ్ జరిగింది ఇక్కడ. ఒకటి సార్, మామూలు నెయ్యి ప్రొడక్షన్ ఏ విధంగా తీసుకుంటామో మనకు అందరికీ తెలుసు. అంటే పాలను కాబట్టి పెరుగు వేసిన తర్వాత మజ్జిగ అయిన తర్వాత దాన్ని చిలికిన తర్వాత ఒరిజినల్ నెయ్యి వస్తుంది. కల్తీ నెయ్యి ఏ రకంగా వస్తుందంటే పామ్ ఆయిల్ ద్వారా కావచ్చు, పామ్ కార్నల్ ఆయిల్ ద్వారా దాన్ని కల్తీ చేసి వివిధ రకాల కల్తీ పదార్థాలు వాడడం వల్ల కల్తీ నెయ్యి వస్తుంది. ఇక్కడ లడ్డుని కేవలం లడ్డుగా చూడకూడదు. ఎందుకంటే ఈరోజు మొన్నటికి మొన్న కూడా నేను చూశాను సార్, డిబేట్లోనో ప్రెస్ మీట్లోనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం 11 సీట్లు వచ్చినాయనే ఉద్దేశం కూడా లేదు. ప్రజల పక్షాన ఉండి మాట్లాడాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా అతను మాట్లాడట్లేదు. ఎందుకంటే వీళ్ళు గుడి గురించో లడ్డుల గురించో మాట్లాడుతున్నారు మళ్ళీ అని చెప్పేసి అపహాస్యం అయ్యే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు 11 సీట్లు ఇచ్చినా కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు సార్. ఒకటి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ 11 సీట్లు కూడా రావు వీళ్ళకి. ఇంకా
ఆ సంతోషదగ్గ విషయం ఏంటంటే సార్, ఈరోజు 35 మంది నిందితులుగా ఉన్నప్పటికీ 11 మందిని ఇప్పటికే దాదాపు అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు భవిష్యత్తులో దానికి సంబంధించి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా హిందువుల యొక్క భక్తుల విశ్వాసాలను కావచ్చు, అన్ని రకాల మత విశ్వాసాలను గౌరవించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఖచ్చితంగా సార్ ఇది కేవలం లడ్డును ఒక లడ్డులాగా ఒక గుడికి సంబంధించిన అంశంగా చూడకూడదు సార్. ఎందుకంటే ఒక సనాతన ధర్మం దేశం కోసం కావచ్చు, ధర్మం కోసం కావచ్చు, ఎన్నో యుగాలు మనం త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, ఇప్పుడు ఏ యుగాలను తీసుకున్నా కూడా అన్ని రకాల యుగాలలో ధర్మం ఎప్పుడు పరిరక్షిస్తుంటుంది సార్. ధర్మాన్ని ఎప్పుడు కాపాడుతుంటాం. ఖచ్చితంగా మేము ఇటు ఎన్డీఏ కూటమి ద్వారా అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన యొక్క సహాయ సహకారాలతో ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాం సార్. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం సార్, అది ధర్మానికి సంబంధించిన ఏదైనా కూడా గుడి అయినా, బడి అయినా, అదేవిధంగా ప్రజా సంక్షేమాలకు సంబంధించినటువంటి పథకాలైనా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తాం. అందుకు కొనసాగిస్తున్నాం కాబట్టే భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు యొక్క విశ్వాసం ఉంది. ఇలాంటి విశ్వాసాలు ఎక్కడ దెబ్బతినకుండా గవర్నమెంట్లు కూడా ఒక ట్రాన్స్పరెన్సీతో ఈరోజు రెస్పాన్సిబిలిటీతో ఈరోజు జవాబుదారితనంతో పనిచేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది సార్. ఇది ముఖ్యంగా చట్టానికి ఎవరు అతీతం కాదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ సార్. ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. దీనిలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర టీం ఎవరైనా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు సార్. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఈ 5 కోట్ల ప్రజలు కాదు, ప్రపంచవ్యాప్తంగా బాలాజీ వెంకన్నకి భక్తులు ఉన్నారు సార్. ఆ భక్తుల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఖచ్చితంగా ఈ కేసుని నీరుగార్చకుండా ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కావచ్చు, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులుగా మేము ముందుకు వెళ్తాం సార్. రైట్. మొత్తం మీద ఏదైతే కల్తీ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు 11 మందిని యాడ్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఇంకా కొంతమందిని యాడ్ చేసి అరెస్ట్ కూడా చేస్తామనేది వినికిడి మాత్రం వినబడుతుంది. ఎస్, పొట్ల రామారావు గారు. రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. రామారావు గారు, రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. ఏదైనా కానీ మొత్తం మీద ఇప్పుడు వైసీపీ కార్యకర్తలతో పాటు నాయకులు అయితే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఏదైనా కానీ మొత్తం మీద ఏదైతే ఎండి ప్లేట్లతో పాటు ఒక సెల్ ఫోన్లు కూడా ఇచ్చి చేశారు. ఇదంతా కూడా కింది స్థాయి వాళ్ళని మభ్య పెడుతున్నారు. కానీ ఆ దేవదేవుడిని లడ్డుని అపహాస్యం చేశారు. మొత్తం మీద కల్తీ నెయ్యి వాడారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా టీటీడీలో పనిచేస్తున్నట్టు 7 పైన కూడా సీటు ఆల్రెడీ జాయిన్ చేయడం జరిగింది. 11 మందిలో 7 ఉన్నారు. అందులో జిఎంలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎలా చూడొచ్చండి మొత్తం మీద? అంటే కల్తీ జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో ఎవరికూ అపహాసం కాకుండా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి నాయకులు ఇలా చేయడం, దాన్ని ఎంతవరకు సమర్థించుకుంటారు అనేది వస్తుంది. ఎలా చూడొచ్చండి? నమస్కారం అండి రాజమౌళి గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీలో ఈరోజు వచ్చినటువంటి ప్యానల్ ప్రతినిధులకు, వీక్షకులకు అందరికి కూడా ముందుగా శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఇక్కడ కల్తీ నెయ్యి అనేటువంటి అంశం మీద రాద్ధాంతం చేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలండి. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి లోకేష్ గారు. ఇది మనం గుర్తెరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కూడా కల్తీ జరిగిందని ఇదమిద్దంగా మనం చెప్పడం అనేది అది కరెక్ట్ కాదండి. ఇక్కడ అంశం ఏంటంటే, మా నాయకుడు ఏదైతే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పి ఈ యొక్క అంశాలన్నిటి మీద కూడా సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిలో భాగంగానే సిట్ అనేది ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానం కాదండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏదైనా సరే ఇబ్బంది జరిగి ఉంటే, మా నాయకుల యొక్క తప్పుగారి పొరపాట్లు ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరతారండి. ఇక్కడ ఇది ఒకటి ఆలోచించాలి. మా నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ విషయంలో చాలా పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టి అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క తిరుమల పవిత్రతను కాపాడుతూనే అనేక జాగ్రత్తలు తీసుకొని గతంలో ఎప్పుడు లేనంత శుభ్రత, నాణ్యత అన్ని అంశాలు చేసినటువంటి
పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకటే అండి, కల్తీ నెయ్యి అనేటువంటి వివాదం ఎందుకు తెస్తున్నారంటే, మనం చూసాం గతంలో ఏదైతే విద్యుత్ ఒప్పందం చూసాం, అదాని విద్యుత్ ఒప్పందం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.46 అయితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూడా ఆ యొక్క సంస్థలతోటి, విద్యుత్ సంస్థలతోటి ఆ యొక్క సౌర విద్యుత్తును ₹4.60 దాకా కొనుగోలు చేశారు. అంటే అక్కడ మా నాయకుడు ఏమన్నా నాణ్యత లేని విద్యుత్తుని కొంటే వీళ్ళు ఏమన్నా నాణ్యత కలిగినటువంటి విద్యుత్తును కొన్నారా? ఇదే అంశం ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుయాయులైనటువంటి పొన్నూరు ఎమ్మెల్యే ఏదైతే ధూళిపాల నరేంద్ర గారి యొక్క సారథ్యంలో ఇప్పుడు నెయ్యి కాంట్రాక్టును అధిక ధరలకు ఇచ్చారు. దీన్ని కప్పిపుచ్చుకోవాలి, దీన్ని డైవర్షన్ చేయాలి. మేము మంచి నెయ్యిని, నాణ్యమైనటువంటి నేతిని సరఫరా చేస్తున్నాం అనేది ప్రజల నుంచి ప్రశ్న ఉత్పన్నం కాకుండా, అప్పుడు రేట్ ఏంటి, ఇప్పుడు ధర ఏంటి అనేది ఉత్పన్నంగా కాకుండా ఉండటానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతం తప్ప ఇక్కడ ఏమాత్రం వాస్తవం లేదండి. అసలు లడ్డూలో కల్తీ జరగటానికి, నెయ్యి కల్తీ జరగడానికి ఆస్కారం లేదండి. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా 2014-19 మధ్య కూడా ఏదైనా సరే నాణ్యత లోపం ఉంటే ఆ యొక్క విజిలెన్స్ కానీ, ఆ యొక్క సైంటిఫిక్ మెథడ్లో ఆ యొక్క నేతిని ఆ యొక్క ల్యాబ్లో టెస్ట్ చేసి నాణ్యత తక్కువగా ఉంటే వెనక్కి పంపించినటువంటి సందర్భాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. ఇది సహజమైనటువంటి. సార్ రామారావు గారు ఒక్క సెకండ్, అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి అంటే మీరు తప్పు చేసినామని చెప్పి స్పష్టంగా ఒప్పుకుంటున్నారు కదా? కాదండి, నేను అంటది మీకు అర్థం కాలేదండి, కనెక్ట్ కాలేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే సార్, నా క్వశ్చన్ ఏంటంటే సార్, ట్యాంకర్లు రామారావు గారు వాట్ ఐఎమ్ సేయింగ్, నేను ఇక్కడ ఒక అంశం క్లారిటీ రావాలి. నేనేమంటానంటే నాణ్యత లేనటువంటి ట్యాంకర్లు వెనక పంపేటటువంటి సంప్రదాయం ఉంది, వెనక్కి పోతాయి. నాణ్యత ఉంటేనే లోపలికి ఎలా అవుతాయి అంటున్నా నేను అంటుంది. సార్ నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్ రామారావు గారు, లేదంటున్నాను. తప్పు ఒప్పుకోవడం ఏందండి రాజమౌళి గారు, ఇది కరెక్ట్ కాదు కదా. నేనేం చెప్తున్నానంటే మా నాయకులు కానీ ఎవరు అక్కడ తప్పు జరిగినటువంటి పరిస్థితి లేదు. చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగి ఉంటే ఆ స్టాఫ్ ఆ అంశాలన్నీ కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్. రామారావు గారు బోలే బాబా డైరీ ఫామ్ లో అసలు పాల ఉత్పత్తే లేదు, కానీ నెయ్యి ఎక్కడి నుంచి తయారయ్యాది, అది ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు సేకరించారు, ఎక్కడి నుంచి వెళ్ళి ప్రాంప్ట్ గా తీసుకొచ్చి ఈ బోలే బాబా డైరీ నుంచి వెళ్ళి సరఫరా అయినట్టు సృష్టించి బిల్స్ వచ్చి పంపించారు. ఇదంతా కూడా మనం లీగల్గా కూడా చూసాం, సిట్ అధికారుల నుంచి బయటికి కూడా అది రావడం జరిగింది. దాన్ని ఆల్రెడీ బయట కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది తప్పు కాదంటారా? ఇది చాలా అసంబద్ధమైనటువంటి వాదన కదండి. ఇక్కడ ఒక వ్యాపార సంస్థ తానికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని సంస్థల ద్వారా సేకరిస్తాయి. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ సిమెంట్ తయారు చేయడండి, ఆ కాంట్రాక్టరు కంకర తయారు చేయడు, వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి సప్లై చేసుకుంటారు. అట్లాగా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మిగతా డైరీల ద్వారా ఏమండి ఒక్క డైరీ నుంచి నేతి సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉందా? రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాణ్యమైనటువంటి నేతిని తీసుకుని వచ్చి సరఫరా చేసేటటువంటి ప్రక్రియని మనం తప్పట్టం ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా అసమంజసమైనటువంటి అంశం. ఇది మనము అది లోపాలను వెతికేదానికి, కారణాలు వెతుకునేదానికి ఇదంతా కూడా సరిపోతుంది తప్ప వాస్తవ రూపంలో మీరు కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సో అంటే మొత్తం మీద కల్తీ జరిగింది, చిన్న చిన్న పొరపాట్లు అయితే అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ అంతా చూసి చూడాలంటే పోవాలంటారు, అంతేనా? చూసి చూడనట్టు పొమ్మని నేను చెప్పట్లేదండి, చాలా క్లారిటీ. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుడికి సంబంధించినటువంటి ప్రపంచంలోని వేలాది లక్షలాది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో ఏమీ జరగకుండానే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు దీని మీద బ్యాడ్ కామెంట్స్ చేయటం, విచారణ ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడంటే 1 year బ్యాకే వీళ్ళు కామెంట్ చేశారు కదా, ఇది తప్పు అని ఖండిస్తున్నాము. ఇటువంటి ఆలోచన విధానం ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే మోసపూరితమైనటువంటి రాజకీయాల పరాకాష్ట భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం తప్ప మరొకటి కాదండి. రామారావు గారు, ఏది ఏమైనప్పటికీ మాత్రం ఒక లడ్డు నాణ్యత, దాని క్వాలిటీ మాత్రం గతంలో కంటే 2018 నుంచి 2023 వరకు పడిపోయింది, దాని నాణ్యత పడిపోయింది. అసలు దాని నాణ్యతే లేకుండా పరిణామం చెందిందంటూ అవి ఆల్రెడీ టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది, చూసాం అందరం కూడా. టెస్టింగ్ సిగ్నల్ తో టెస్టింగ్ కూడా మీకు అప్పుడు ఎప్పుడో 1-2 సంవత్సరాల క్రితం లడ్డు నాణ్యత లేదని ఇప్పుడు చెప్తున్నారంటే ఇదేమన్నా మానవుల్లో మనుషుల్లో ఉన్నటువంటి షుగర్ వ్యాధికి H1B టెస్టులు చేస్తుంటారు సరాసరి, అట్లాంటి టెస్టులు ఏమన్నా ఉన్నాయా దీనికి? ఇదంతా అసంబద్ధమైనటువంటి వాదన, ఇదంతా క్రియేటివ్ అన్నమాట. ఇదంతా కూడా వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలని, వైసీపీ నాయకుల మీద కక్షపూరితమైనటువంటి ఆ యొక్క క్షుద్రపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రణాళికలో భాగంగా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ
మా ప్రభుత్వంలో జరిగినటువంటి విధానం కానీ కడిగిన ముత్యం లాగా తేలుతుంది. వీళ్ళు తాత్కాలికంగా మనం చూసాం, విద్యుత్ ఒప్పందం అంశంలో కూడా ఎక్కడో అమెరికాలో కేసులు బుక్ అయినాయి, త్వరలోనే అరెస్టులు జరుగుతాయి. ఇదంతా కూడా బొంబాటు చేసి మీడియాను ప్రజలను డైవర్ట్ చేస్తున్నటువంటి విధానం తప్ప వీళ్ళకు ఎక్కడా కూడా ఒక ప్రామాణికమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి అంశాల్లో నిలబట్టలేదు అనేది మాత్రం మనం అర్థం. రైట్. కిషోర్ గారు నమస్తే సార్. నమస్తే. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఆ దేవదేవుడి సన్నిధిలో జరిగే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి తిరుపతికి వెళ్ళాలంటే ప్రత్యేకంగా చూడాల్సింది ఆ దైవేద్యుడి దర్శనం అయిపోగానే కైకర్యాలకు సంబంధించి ఫస్ట్ లడ్డూను తీసుకుంటారు. ఆ లడ్డూను తీసుకున్న తర్వాతనే మిగతా ఏమైనా కొనుక్కోవాల్సిన సామాగ్రికి సంబంధించి అవి తీసుకుంటారు. కానీ ఆ లడ్డూకున్న ప్రాముఖ్యత, దానికి సంబంధించిన దాని భక్తి భావాలతో పాటు ఆ లడ్డూని పూర్ణంగా తీసుకొస్తారు. అంటే వాళ్ళు ఎలాంటి మాంసాహారాలు తినకుండా దాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, అంటే నాకు తెలిసిన విషయం వరకైతే ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక పూజా మందిరంలో పెట్టుకొని వాళ్ళ స్నానాలు అయిపోయిన తర్వాతనే వాళ్ళు పంపకాలు చేస్తారు. ఇది నేను కూడా చూసినటువంటి దాఖలాలు. అంటే మా అమ్మ నాన్న కూడా పోయినప్పుడు ఇలాగే చేస్తున్నారు. ఒకటి అంటే దానికి ఉన్న ప్రాముఖ్యతను ఒక్కసారిగా పటాపంచలు చేశారు. నిజంగా తిరుపతి లడ్డు నాణ్యత కోల్పోయింది. తిరుపతి లడ్డు అంటేనే ఇది ఫలానా ద్వారా తయారైందా అనే కాడికి, ఎందుకంటే దాని పేరును ఉచ్చరించడం మనకు అంత భావ్యం కాదనుకుంటాను. ఎందుకంటే ఆ దేవుడి సన్నిధిలో తయారయ్యే లడ్డును మనం అపహాస్యం చేయకూడదు, కించపరచకూడదు. కాబట్టి అలాంటి లడ్డు తయారు లోపల నాణ్యత లోపం పోయింది, దాన్ని కల్తీ జరిగింది అనేది టెస్టింగ్ల ద్వారా కావచ్చు వగేర. అంటే అందరికీ ఇక్కడ తెలిసిన విషయమే. బంగారాన్ని ఎంత సానబెడితే అది తలతల మెరుస్తుందో, ఒక గీ కావాలంటే కూడా ఎన్ని పాలను మరగబెట్టి వెయిట్ చేసిన తర్వాత దాంట్లో కలిపిన పదార్థాలతో 12 గంటలు ఆగిన తర్వాత పెరుగును చిలికిస్తేనే అప్పుడు దానిలో నుండి వెన్న వెళ్తుంది. ఆ వెన్నకు ఆ రంగు రుచి అంటూ ఏముండదు. ఆ పూస నెయ్యిని కరగదీస్తేనే వేడి చేస్తేనే అది వెన్న అవుతుంది. కాబట్టి దాని ఎన్ని కేజీల పాలకు, అంటే ఎన్ని లీటర్ల పాలకి ఎన్ని కేజీల నెయ్యి వెళ్తుంది అనేది అది వాస్తవం తెలియాలి. కానీ ఎన్ని లక్షల లీటర్ల పాలు తీస్తే ఎన్ని కేజీల నెయ్యి వెళ్తుందో అది ఆశ్చర్యకరం. దీనికి సంబంధించి కల్తీ జరిగింది అనేది మాత్రం 100 to 200% అనేది ప్రపంచం మొత్తం తెలిసినటువంటి మేధావులు కావచ్చు, దాన్ని టెస్ట్ చేసిన కంపెనీలు కావచ్చు చెప్తున్నాయి. కానీ ఏదైనా జరిగింది సరే, ఎవరిది అప్పటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపడదామా, ఎవరు తప్పుపడదామంటే కింది స్థాయి చేసిన అధికారం కావచ్చు, కింది స్థాయి చేసినటువంటి వ్యక్తులే కావచ్చు, ఎవరు చేసినా కానీ తప్పు మాత్రం తప్పే. అది ఎవరికి వచ్చినా అపనింద మాత్రం అప్పటి ప్రభుత్వానికే వస్తుంది. దాని మీద తగిన యాక్షన్ తీసుకున్నారా లేదనే తర్వాత విషయం అయితే ఇప్పుడు సిట్ చేసిన నేపథ్యంలోనే హుటాహుటిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించి మాకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసినా ఏం చేసినా కానీ కల్తీని అయితే కల్తీ అని చెప్తారు తప్ప దేన్ని చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే ఈ నేపథ్యంలోనే సిట్ కూడా మరొక 11 మందిని చేర్చడానికి తీరా చూస్తే 35 మందికి పోయింది. అది రోజు రోజుకు పెరుగుతుంది. మరికొంతమందిని చేర్చి అరెస్టు కూడా చేస్తారనే ఒక భయాందోళన ఉన్నట్టు ఉన్నది. ఎలా చూడొచ్చండి మొత్తం మీద? సార్, ముందుగా భారతదేశం మొత్తం కూడా తలెత్తుకుని గర్వించతగ్గ క్షేత్రాలలో తిరుమల కూడా మొదటి వరుసలో ఉంటుంది. అలాంటిది తిరుమల లడ్డు అంటే ఇక్కడే కాదు సార్, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక దైవ ప్రసాదం అనేది మనం ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు. ఈ రోజున ఈ బొట్ల రామారావు గారు అన్న వేరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా సరే వాళ్ళ బాధ్యత నెరవేరుద్దాం అని చెప్పి ఒక ఆశ. అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేద్దాము, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేద్దాము అన్న ఒక ఆతృతతో ఉన్నారు. కానీ ఒకటి గమనించాలా, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజమే జరిగుండొచ్చు. జరిగుండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉండదు, అక్కడ చేసే అధికారులు తప్పు ఉంటుందని కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఈ పార్టీ ఏదైనా సరే అక్కడ చేసే అధికారులు పార్టీ వ్యక్తులు కాదు, గవర్నమెంట్ అధికారులు. కొంతమంది ఏదో రూపాయి కకృతి పడి కూడా కొన్ని చేస్తూ ఉంటారు. వాటిని మనం ఎలిగెత్తి చెప్పగలిగితే అది మన నిజాయితీ కూడా బయటపడుద్ది. ఈ రోజు మనలో తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వైష్ణవి డైరీ స్పెషాలిటీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్, ప్రీమియం అగ్రి ఫుడ్స్ సంస్థలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీది, అందులో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయని చెప్పి కూడా సిట్ తెలిసింది. అందుకే బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ వచ్చింది అంటూ మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఇచ్చింది సార్. సో ఇందుట్లో భాగంగా అప్పటి జనరల్ మేనేజరు సుబ్రహ్మణ్యం గారు, A29 గా ఉన్న సుబ్రహ్మణ్యం గారు దీన్ని తొక్కిపెట్టారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు తేల్చింది అనమాట. సో ఇదంతా కూడా ఏం జరుగుతుందండి సార్, 2022 ఆగస్టులో నివేదిక అందగా
చర్యలు తీసుకోవాల్సింది పోయి 2022 అక్టోబర్ వరకు కూడా నెయ్యి సరఫరా చేసేలా బోలేబాబా డైరీకి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారని చెప్పి కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా తేల్చి చెప్తున్నారు. ఆయన ప్రొక్యూట్మెంట్ జియో అంటే ప్రొక్యూట్మెంట్ జిఎం గా అంటే జనరల్ మేనేజర్ గా ఉన్నంత కాలం కూడా ప్రీమియర్ వైష్ణవి డైరీలు నెయ్యిని కొనసాగించేలాగా వివరించింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి నెయ్యి కలిసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, ఒకవేళ పశువులు అంటే ఆయన కూడా ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒకవేళ పశువులు వెళ్ళి ఏదైనా పామాయిల్ కానీ ఏదైనా కొన్ని కెమికల్ సంబంధించిన పదార్థాలు కానీ తింటే అలాంటివి రిపోర్ట్ లో వస్తాయి అని కూడా ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. కానీ ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదో వాళ్ళని కవర్ చేద్దాము, ఏదో వాళ్ళని మోసపూరితంగా చేద్దామన్న విధంగా ఉంటే కనుక అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. అంతేకాకుండా దీనికి ప్రతిఫలంగా ఆయా డైరీల ప్రతినిధులకు వివిధ సందర్భాల్లో అంటే ఒకసారి 3.5 లక్షల రూపాయలు నగదుగా ఇచ్చినట్టు, ఇంకొకసారి 50,000 రూపాయలు ఫోన్ ఇచ్చినట్టు, ఇంకోటి 16,700 రూపాయలు విలువ చేసే వెండి ప్లేట్ ఇచ్చినట్టు, 5,000 విలువ చేసే 50 గ్రాములు వెండి నాళాలు వంటివి లంచంగా తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలగాల ఇవన్నీ తప్పు, ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సిట్ వేసిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోసగుచ్చినట్టు కూడా వాళ్ళు దీన్ని మనకి చెప్తున్నారు. అంతేకాకుండా 2022 జూన్ 6న ఈ డైరీ ప్లాంట్ ని తనిఖీ చేయడం కోసం సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉండి ఉత్తరప్రదేశ్ ఫతేనగర్ అనే ఏరియా కూడా పంపించారు సార్ ఈ టీంని. పంపించినప్పుడు అప్పటి వైవి సుబ్బారెడ్డి గారు పిఏ చిన్నప్ప కూడా ఆ సుబ్రహ్మణ్యం గారికి పదే కొన్ని ఎన్నో వందల కాల్స్ చేసినట్టు కూడా మనకి రిపోర్ట్స్ తెలియని. దాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కటి కూడా లైన్ కదించుకుంటూ కూడా పోయారు. ఈ రోజున బోలేబాబా డైరీకి టెండర్ లో పాల్గొనే సాంకేతిక అర్హత లేదని కూడా నెయ్యి తయారీకి సరైన పరిణామాలు పాటించలేదని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ సంస్థ అంటే ఈ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితులు రావాలని ఒక స్వార్థ బుద్ధితో దాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ వైష్ణవి మాల్గంగా డైరీలతో బోలేబాబా డైరెక్టర్లే 2021-22లో కూడా ఈ నెయ్యి సరఫరా టెండర్లు వేయించినట్టు కూడా మనకి ఆధారాలు దొరికినాయి. దాంతో ఫైనాన్షియల్ బిడ్ అనుమతి లభించింది. అంతేకాకుండా L1, L2గా నిలిచిన ఈ డైరీలు కాంట్రాక్ట్ దక్కిందనమాట. టెండర్లు దాఖలు చేసిన వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా తిరుమల లడ్డు అంటే హిందువులకి ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఉన్న ఈ లడ్డును కూడా ఈ కల్తీ చేసే విధంగా వీళ్ళు దిగజారారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా హిందుత్వాన్ని నాశనం చేయాలి, హిందుత్వాన్ని రూపుమాపాలి అన్న విధంగా అంటే ఆ రోజున మనం చూసాం టీటీడీలో ఎన్ని ఆంక్షలు విధించారు, ప్రతి ఒక్కరు దర్శన టికెట్లు ఏ విధంగా పెంచారు, అక్కడికి వచ్చిన భక్తులు ఎంత ఇబ్బంది పెట్టారు, పురులు వస్తున్నాయంటే దానికి కాపలాగా మనుషులు పెట్టకుండా కర్రలు ఇచ్చి పంపించి ఇలాంటి రకరకాలు. అంతేకాకుండా కొన్ని ఏరియాల్లో దేవాలయాలను కూలగొట్టి గోపురాలు కూలగొట్టేసి దేవుడి విగ్రహాలు కూలగొట్టి అంటే హిందుత్వాన్ని నాశనం చేసే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పేసి మనకి నిదర్శనాలు చేస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా అది కవర్ చేసుకోవడం కోసం ఒక తప్పుకి 10 తప్పులు చేకూర్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చేస్తున్నారంటే నిజంగా అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున బీజేపీ అంటే హిందుత్వాన్ని మెయిన్ అంటే ఒక బ్రాండ్ మార్క్ ఉన్న బీజేపీ కూడా ఈ రోజున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీని మీద శ్రద్ధ వహించి ఈ విధంగా చేసింది సార్. ఈ రోజున 11 మందిని నెల్లూరులో ఏసీబీ వాళ్ళు 7 అందుట్లో 7 టీటీడీ సంబంధించిన వాళ్ళే. అంతేకాకుండా 30 మంది నిందితుల్ని తీసుకోగా అందుట్లో 10 మందిని అరెస్ట్ చేసింది. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్ రిపోర్టులు కూడా నెగిటివ్గానే వచ్చింది సార్. అంటే ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ తప్పు తెలుసుకొని అధికారులు ఏ అధికారు ఉన్నాడో ఆ అధికారం కానీ మీరు పాయింట్అవుట్ చేయగలిగితే మీరు నిర్దోషిగా ఉంటారు. అంతేగాని వాళ్ళని కవర్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు కూడా దోషులాగా దీంట్లో చిత్రీకరిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. యస్, మొత్తం మీద ఏదైనా కానీ ఇప్పటి వరకు చేసినటువంటి సిట్ అధిక దర్యాప్తులో కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఈ 35 మందే కాకుండా ఇంకా కొందరిని కూడా చేర్చి కొంతమందిని మాత్రం అరెస్టు చేస్తారని తెలుస్తున్నా. దీనికి కప్పిపుచ్చుకోవడానికి అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాన్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలంటున్నారు. కానీ దొంగ అన్న చందంగా తయారైంది అనేది మాత్రం ఇక్కడ అధికారుల నేపథ్యంలోనే బయటపడుతున్నటువంటి విషయాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇదంతా చేసినా కానీ ఇప్పుడు మీరన్నట్టు అది విషం అంటే విషం కంటే డేంజర్ అండి. ఎందుకన్నా ఒక నమ్మకం, ఆ నమ్మకం అనేది విషయం లేదండి, చనిపోతానంటే క్లోజ్ అవుతానంటారు. కానీ నమ్మకంగా ఉన్నదాన్ని కల్తీ చేయడం అనేది పెద్దది. ఏంటంటే తిరుపతి అంటేనే చాలా పవిత్రత. వాస్తవానికి ఈ భారతదేశంలోనే వాస్తవానికి పుణ్యక్షేత్రమైందనేది 7 కొండల తిరుపతి వెంకటేశ్వర స్వామి.
వాస్తవానికి ప్రతి ఒక్కరు పిఎం కావచ్చు, సీఎంలు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వ్యక్తులు కావచ్చు, విఐపీలు కావచ్చు, ఎవరైనా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి పోతే నిజంగా చేసిన పాపాలు కావచ్చు, లేదంటే మనశ్శాంతి దొరుకుతుంది. ఆ గడపలో కూర్చే నిద్రిస్తే చాలు అనే భావనలోకి వెళ్ళిపోతారు ఎవరైనా వివిఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు. కొందరైతే మనం చూస్తున్నాం తనకున్న సర్వస్వాన్ని వెంకటేశ్వర స్వామికి రాసిస్తారు. అంటే వారికి ఆస్తులు అంటే అంత పెద్ద అని కాదు, ఎందుకంటే ఆ దేవునికి మేము ముడుపప్ప చెప్తే అక్కడ చాలా పవిత్రమైంది, చాలామంది బతుకుతున్నారు, అదే నేపంతో చాలా వరకు ఉంటున్నారు, నాకు ఇంతకంటే డబ్బులు సంపాదించుకుంటాననే భావనలో ఉన్నారు. ఎవరైనా అంతవరకు ఉంటారు. కానీ ఇలాంటి దాంట్లో చేశారంటే సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే దీంట్లో ఇంకా కొంతమందిని యాడ్ అవుతారంటారు. ఎలా చూడొచ్చు కిషోర్ గారు? సార్ ఖచ్చితంగా సార్, దీనికి సంబంధించిన ఎవరిని కూడా వదలకూడదు. వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు కానివ్వండి, ఎంత పెద్ద నాయకుడైనా సరే వాళ్ళని పట్టుకొని నిజంగా ఎంత కఠినాత్మకంగా శిక్షించాలి అంటే, ఇంకొకసారి హిందుత్వం జోలికి వచ్చినా లేదా ఈ దేవాలయాల జోలికి వచ్చినా ఈ విధమైన పనిష్మెంట్ చూసి వాళ్ళు భయపడాలా. ఈ రోజున బొట్ల రామారావు గారు కూడా ఆయన ఒక కార్యకర్త లాగా వాళ్ళ పార్టీని కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన తప్పు కూడా లేదు పాప, ఆయన కూడా తెలియదు. ఎందుకంటే ఈయన ఇక్కడ కూర్చున్న ఆయనకి ఎక్కడో టీటీడీలో పలానా సుబ్రహ్మణ్యం గారు చేసే తప్పు ఈయనకి ఎలా తెలుస్తుంది? కాకపోతే ఏంటంటే ఆయన బాధ్యత ఏంటంటే ఎంతసేపు కూడా మన పార్టీని మనం, ఎందుకంటే మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియకపోవచ్చు, నేను చెప్తున్నా కదా, కానీ వాళ్ళు అశ్రద్ధ చూపించారంటున్నా నేను కూడా. అధికారులు చేసే నిర్లక్ష్యాన్ని ఏదో రూపాయో లేదా ఒక 10,000 20,000 కోసం కకృతి పడి ఈ అధికారుల గురించి వీళ్ళు కప్పిపుచ్చుకుంటా పోతుంటే అది మన హిందుత్వాన్ని కూడా మంట కలుపుతుంది సార్. మనం ముందుగా హిందుస్థాన్ అన్న దాంట్లో తిరుపతి దేవస్థానం, ఇప్పుడు మేము కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అల్లరి చేయాలని చూడట్లేదు, కానీ ఇంత అఘోరాన్ని కూడా వాళ్ళు కూడగట్టుకున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది, ఎంత క్రూరత్వంగా వాళ్ళు చూశారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ప్రజాక్షేత్రాన్ని కూల్చుకొట్టారంటే ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా విధ్వంసమే. మైనారిటీ వర్గాలు కానీ, దళితులు కానీ, అంతేకాకుండా ఎవరైతే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, పింఛన్లు ఇవ్వకుండా ఏడిపించి కానీ, ఇలాంటి అక్రమాలు కానీ, సర్వే నెంబర్ మార్చడం కానీ, విద్యుత్ కోతల్లో ఇది చేయడం కానీ, రేట్లు పెంచడం కానీ, బస్సు ఛార్జీలు పెంచడం కానీ, ఇలా ఒకటి తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా విధ్వంసమే. భవన నిర్మాణ కార్మికులు కూడా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్ లో కూడా కొన్ని వేల మంది సార్, నిజంగా ఆ మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎన్ని లక్షల మంది సార్ ఆ మద్యాన్ని తాగి, కల్తీ మద్యాన్ని తాగి ఎంతమంది ఇదయ్యారు, కొన్ని వేల మంది చనిపోయారు సార్. ఒకటిద్దరు కాదు, కొన్ని వేల మంది చనిపోయారు. ఈ పాపం అంతా ఎవరు మూట కట్టుకుంటారు అంటే మనకు వచ్చే తాయిలాల కోసం కక్కుర్తి పడతారు. అంటే వీళ్ళు కూడా పాపం ఏంటంటే వాళ్ళు ఆశించిన విధంగా ఇన్కమ్ రావట్లేదు సార్. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటే ఆయన పరిపాలించిన 2014 నుంచి 18 వరకు కూడా చక్కగా వడ్డించిన విసరబెట్టని వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారంటే ఎన్నో పథకాలు ఒప్పుకొని ఆ పథకాలు ఏ విధంగా చేయాలో తెలియక, దానికి సంబంధించిన డబ్బులు కూడా తీసుకోలేక, అంటే అంత ఇన్కమ్ జనరేట్ చేయలేక ఇలాంటి లిక్కర్ స్కాములని, ఇలాంటి విద్యుత్ స్కాములని, అంతేగాని ఫైబర్ స్కాములని చేశారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఒక సరైన అవగాహన లేదు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరు? మా కోడిగుడ్డు మినిస్టర్ గారు పెట్టేశారు, ఎక్స్ మినిస్టర్ గారు. ఆయన వచ్చేమంటాడు, అసలు గూగుల్ డేటా సెంటర్ పెడుతుంటే నేనే వద్దన్నాను. ఎందుకు వద్దన్నానంటే దానికి ఎంత వాటర్ అవుతుంది, ఎంత పవర్ అవుతుంది, అంత ఇది లేదు, దానికి డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడితే నేను ఇస్తానని చెప్పాడు. వెంటనే 2 రోజులు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అదంతా తప్పు, నేనే తీసుకొచ్చాను అది. అప్పుడు అదాని వస్తే నేను వాళ్ళతో మాట కూర్చోబెట్టి నేనే తీసుకొచ్చాను. అంటే వాళ్ళకి ఒక సరైన అవగాహన లేదు. అంటే ఎప్పుడు ఇవన్నీ కూడా వస్తాయంటే వాళ్ళు సరైన అధికారం పరిపాలన సాగించలేనప్పుడు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు బయట రాకూడదు, ఎంతసేపు కూడా అమరావతి పైకి వస్తే బాబు గారి పేరు వస్తుంది. ఏది హైదరాబాద్ లో సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన బాబు గారు ఇక్కడ కూడా అమరావతి అంటే ఆయన హీరో అవుతాడు ప్రపంచ స్థాయిలో, ఆయన పేరు బయట రాకూడదని చెప్పి కుట్ర పూరితమైన ఇలాంటి రాజకీయం చేసేస్తా. ఈ రోజు కార్యకర్తలు, ఈవెన్ బొట్ల రామారావు గారు కాదు, పలానా కిషోరే కాదు, పలానా ఏ కార్యకర్తలు సరే ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి సార్, కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా మా పార్టీ యొక్క విజయాన్ని మా ఆకాంక్షగా నెరవేర్చుకునే పరిస్థితుల్లో మేము ముందుకెళ్ళాం సార్. ఎందుకంటే ఈ రోజున జెండా కట్టేది కార్యకర్త, జెండా నిలిచేది కార్యకర్త, ఈ రోజున జెండా కోసం తప్పించేది కార్యకర్త, కేసులు పడితే జీవితాంతం కూడా కోట్ల చుట్టూ తిరిగేది కార్యకర్త. అలాంటి కార్యకర్తల మీద నుంచున్నదే ఈ పార్టీలు. అలాంటి పార్టీ ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం చేతగాని వాళ్ళు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా మీరు గొడవలకు వెళ్ళొద్దు, మీరు మీ ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరందరూ కూడా కష్టపడి పని చేసుకోండి, కావాలంటే నేను అభివృద్ధి సాధిస్తాను, సంక్షేమాన్ని ఇస్తాను, ఆ విధంగా వెళ్ళాలని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, అరే నువ్వు వెళ్ళి చేసినా నేను ఉన్నాగా నీ వెనక అని చెప్పేసి
ప్రతి ఒక్క రౌడీ షీటర్ను కూడా ప్రోత్సహించే పరిస్థితి తీసుకొచ్చారు. ఎంత కూడా తప్పు సార్. ఆ పరిపాలన విధానం కూడా ఎన్నాళ్ళు నిలబడదు. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన చూసి జనాలు అసహించుకొని 11 సీట్లు ఇచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. అది అక్షర సత్యం. రైట్, ఆ తర్వాత చూద్దాం దాని పరిస్థితి. మొత్తం మీద కృష్ణాంజలి గారు ఏదైతే ఇప్పటికే వాస్తవానికి సిట్ దర్యాప్తు మాత్రం వేగవంతమైంది. ఇప్పటికి మాత్రం 11 మంది చేర్చారు, మరో కొంతమంది కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం అరెస్టులో పర్వంగా వారిని అరెస్టు చేస్తే ఇప్పుడు జైలుకు కూడా పంపించే దాఖలాలని దాంట్లో ప్రధాన సూత్రధారి అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు మరి? ఈ అరెస్టుల పర్వం అయితే ఖచ్చితంగా కొనసాగింది. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం అంటే టీటీడీలో ప్రధాన ప్రొక్యూర్మెంట్ జనరల్ మ్యాన్ ఆయన కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా మీరు గమనిస్తే ఇందాక రామారావు గారు ఏం చెప్తున్నారు, మేము బోలేబాబా డైరీ వాళ్ళ దగ్గర నెయ్యికి సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేసేది లేదు, వాళ్ళు పాలు కూడా సేకరించరు, వాళ్ళు వేరే నుంచి ప్రొక్యూర్ చేస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర నెయ్యే లేనప్పుడు ఆయన దగ్గర తీసుకోవడం దేనికి, ఆయన టెండర్ ఇవ్వడం దేనికి? అంటే మీరు పాలు లేకుండా కెమికల్స్ తో తయారయ్యేటువంటి నెయ్యిని ఇండైరెక్ట్ గా ప్రోత్సహించడానికి ఈ విధమైనటువంటిది మీరు అంగీకరించారండి. నేను ఒకటి అడుగుతాను, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అధికారంలో రాకముందు ఎప్పుడైనా సరే ఈ నిబంధన ఎప్పుడు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ నిబంధన మార్చారు. ఆ డైరీకి పాల సేకరణ లేకపోయినా సరే వాళ్ళు నెయ్యి సరఫరా చేసేటువంటి అవకాశం ఉంటుంది అని. ఎందుకు ఆ విధంగా నిబంధన సడలించారు? కారణం ఏంటి అంటే మీరు కల్తీ నెయ్యిని ప్రోత్సహించడానికి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు పరకామణి కేసులో కూడా మీరు గమనిస్తే ఎవరైతే రవికుమార్ అనేటువంటి నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఏమో దాత కింద మార్చాడు. ఆయన చేసినటువంటి దొంగతనం చేసినటువంటి డబ్బులని ఆయన విరాళంగా ఇచ్చాడట స్వామివారికి. స్వామివారి డబ్బులు దొంగతనం చేసినటువంటి దొంగనే దాతం చేశారు. వీళ్ళు లోక్ అదాలత్లో ఆ కేసును కొట్టేపిచ్చేసి ఆ కేసును అతను బయటికి పంపించేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి. అందుకనే 2 కేసులు కీలకమైనటువంటి కేసులు అండి. ఇది ఒకటి వైవి సుబ్బారెడ్డి, 2 కరుణాకర్ రెడ్డి. ఈ 2 కూడా తిరుమల భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కల్తీ నెయ్యి కేసు, పరకామణి కేసు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మరింత నష్టం కలిగించేటువంటి అంశం. ఇందాక రామారావు గారు ఏమన్నారు, ఒకవేళ మేము తప్పు చేస్తే వైవి సుబ్బారెడ్డి తప్పు చేసి ఉంటే ఆయన ఎందుకు అడుగుతాడు సిబిఐ కేసు అని అంటే వీళ్ళకి ఒక ధైర్యం అండి. సిబిఐ అంటే మనదే. అప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎలా చేశారు, నత్తడకన ఎలా జరిగింది, అసలైన నిందితులు ఎలా తప్పించుకునే విధంగా చేశారు. అప్పుడు ప్రభుత్వం అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మీకు పూర్తి సహకరించారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇప్పుడు అలాంటి ఆటలు సాగేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి విషయం తెలియక సిబిఐ విచారణ కావాలని అడిగారు. ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణ జరుగుతుంటే కక్ష సాధింపు అని అడుగుతున్నారు. మరి సిబిఐ విచారణ జరుగుతుంది ఈ కేసుల్లోనేగా. ఇప్పుడు నిందితుడు కాకపోతే వైవి సుబ్బారెడ్డి ఎందుకు విచారిస్తారు? పరకామణి కేసులో నిందితుడు కాకపోతే కరుణాకర్ రెడ్డి ఎందుకు విచారిస్తారు? విచారిస్తున్నారు అంటే అర్థం ఏంటి అని అంటే ఆల్రెడీ నిందితుల జాబితాలోకి వీళ్ళు చేరిపోయారు. ఆల్రెడీ సిట్టు అదే విధంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన సిఐడి దర్యాప్తు ఆ విధంగా పక్కాగా వీళ్ళని లోపలేసేటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ విధమైనటువంటి దాంట్లో మీరు ఖచ్చితంగా కల్తీ నెయ్యి సంబంధించిన అసలు ఎక్కడ తేలింది, ఎక్కడ రిపోర్టులు రాకుండా ఎలా మాట్లాడతారండి అని రామారావు గారు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది, గత ప్రభుత్వంలో సగం లడ్డూలు కల్తీ నెయ్యితోనే తయారు చేశారు అని చెప్పి సిట్టే చెప్పింది. సిట్టు ఆధారాలతో చెప్తున్నటువంటి అంశం అనేకమైన టెస్టుల్లో తేలినటువంటి అంశం అనేది గుర్తుపెట్టి. రైట్, మీద ఏదైనా కానీ కల్తీ జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ తేటతెల్లం అవుతుంది. కానీ ఇంకా కల్తీ జరగలేదు అనేది మాత్రం వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మల్లికార్జున్ గారు, సార్ ఏదైనా కానీ అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు, నాయకులే కావచ్చు, కల్తీ జరిగిందని అయితే తాను చేసిన తప్పును ఎప్పుడు కూడా కప్పించుకోవాలని చూస్తారు కానీ ఒప్పుకోరు. కానీ కింది స్థాయి చేసిన వాళ్ళు తప్పు చేస్తే పై స్థాయి వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది అనేది ఆ జ్ఞానం వదిలిపెట్టట్లేదు అనేది మాత్రం ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్నది. అదేవిధంగా కొంతమంది మేధావులు కూడా అంటున్నారు. ఎందుకంటే మర్డర్ చేస్తే మర్డర్ అయిపోతుంది కానీ
నిందితుడు అవుతాను అనేది మాత్రం తెలియదు అనేది మాత్రమే జగన్ సత్యంలాగా చెప్తున్నారు. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏడా చూడొచ్చు. ఇప్పటికైతే సిట్ అధికారులు దూకుడు పెంచారు, ఒకరికొకరు సిట్లో చేరుస్తున్నారు. వాస్తవానికి వాళ్ళని అరెస్ట్ చేస్తారనే కోణంలో ముందొస్తుంది. ఎలా చూడొచ్చు సార్? నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, మీడియా ముఖంగా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ భక్తులకు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ యొక్క భక్తుల యొక్క విశ్వాసాలకు అండగా ఉన్నటువంటి పార్టీ ఎన్డీఏ పార్టీ. ఈరోజు కృష్ణాంజలి గారు ఒక మాట అన్నారు, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులకి కావచ్చు బీజేపీ సహకరించింది అని చెప్పారు. ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, ఈరోజు బీజేపీ యొక్క దూకుడు వల్లనే ఈరోజు ఛార్జ్ షీటు మళ్ళీ వేయడం కావచ్చు. సిట్టుకు సంబంధించి గతంలో 24 మంది ఉంటే కూడా మళ్ళీ 11 మందితో ఈరోజు 35 మంది నిందులతో ముందుకు తీసుకెళ్లడం. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్, భారతీయ జనతా పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంలో మేము ఉన్నాం. ఎన్డీఏ కూటమి హిందూ భక్తుల యొక్క విశ్వాసాలను గౌరవిస్తూ అన్ని రకాల వర్గాలను కలుపుకెళ్తూ ప్రజా సంక్షేమం వైపు ముందుకెళ్తుంది సార్. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ ఏం చేసింది, గతంలో 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారో జస్ట్ ఒక్క నిమిషంలో చెప్తా సార్ మీకు. గత ప్రభుత్వము కేవలం మాఫియాలు తెలియంది, అంటే లిక్కర్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, భూ మాఫియా కావచ్చు, గుళ్ళు గోపురాలను ధ్వంసం చేయడం కావచ్చు, హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయడం కావచ్చు. అదేవిధంగా ఈరోజు కిషోర్ గారు చెప్పారు, గతంలో శ్రీవారి మెట్ల దగ్గర పులులు వస్తున్నాయని చెప్పిస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు. ఆయన పులులకి కర్రలు ఇస్తాము వాటిని ఎదుర్కొనని చెప్పేసి అపహాస్యం చేశారు. అదేవిధంగా తమ కుమారుడి యొక్క మ్యారేజ్ని కూడా ఈరోజు చర్చి మత విశ్వాసాలతో తిరుపతిలో మ్యారేజ్ చేయడం నిజంగా హిందువుల యొక్క భక్తుల మత విశ్వాసాలను దెబ్బతీసానికి అదొక నిదర్శనం సార్. ఇంకొకటి, కల్తీ నెయ్యి ఒక్క వ్యవహారము 250 నుంచి 260 కోట్ల స్కామ్. అదేవిధంగా ఇంకొకటి సార్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే తులాభారం. ఇటు ఈరోజు భక్తులకి ఎంతోమంది గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ చైర్మన్స్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా హుండీలలో డబ్బులు వేస్తే దాదాపు వాటిలో పరకమని కేసు లాంటి దాంట్లో ఈరోజు 100 కోట్ల స్కామ్ జరిగింది. ఈరోజు ఇంకొకటి సార్, తులాభారం దానం అని చెప్పేసి మనం ఒక మొక్కు ఉంటే ఇస్తే దాదాపు 50% అందులో దొంగతనం జరిగి టీటీడీ జమాలో ఖాతాలో వేలేశారు. లడ్డూ టోకెన్స్ విషయంలో కానీ, దర్శనం టికెట్ల పెంపు విషయంలో కానీ, భద్రతా సమస్యల విషయంలో కానీ ఈరోజు హిందూ మత విశ్వాసాలను టీటీడీతో వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఈరోజు ఆడుకోయింది సార్. అందుకే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి టీటీడీ బోర్డ్స్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఈరోజు లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో ఈరోజు ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేసి సిట్ వేసి నిందితులు తప్పించుకోకూడదు, హిందూ మత విశ్వాసాలను గౌరవించాలి, అన్ని రకాల వర్గాలను కలుపుకొని వెళ్ళాలి, అన్ని రకాల మత విశ్వాసాలను గౌరవించాలని చెప్పేసి ఈరోజు అండగా ముందుకెళ్తున్నాం సార్. ఒకటి, లడ్డూ నాణ్యతను పెంచుతూ ఈరోజు కల్తీ నెయ్యి కేసులను అరికడుతున్నాం సార్. అదేవిధంగా దర్శనాలు కూడా సామాన్య ప్రజానికానికి బాలాజీ దర్శనం, వెంకన్న దర్శనం అందేలా ఈరోజు టీటీడీ ముందు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది సార్. ముఖ్యంగా ఒకటి సార్, ఈరోజు ఎక్కడ చూసినా గతంలో మాఫియాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిస్తే ఈరోజు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు మాకు 164 సీట్లు ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం, ప్రజల యొక్క అన్ని రకాల మత విశ్వాసాలను గౌరవిస్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి వెళ్తుందని ఒక అక్కసుతో ఈరోజు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ వెళ్తున్నారని చెప్పేసి వీళ్ళు మీడియా ముఖంగా గగ్గోలు పెడుతున్నారు సార్. అది ముమ్మాటికి అబద్ధం. ఈరోజు హిందువుల యొక్క మత విశ్వాసాలను మేము ఖచ్చితంగా కాపాడుతాం, అన్ని రకాల వర్గాలను ముందుకు తీసుకెళ్తాం సార్. రామారావు గారు మొత్తం మీద అప్పుడు జరిగినటువంటి కల్తీని వ్యవహారం అసలు జరగనే లేదు, ఇదంతా కూడా కావాలని బదనం చేస్తుంది. మొత్తం మీద వైసీపీ నాయకులను అయితే ఖచ్చితంగా ఒక ఆట ఆడుకోవాలని చూస్తుంది అనేది ఇప్పటి వరకు చాలా మంది నోట విన్నాము. అదే నిజమా? ఇక అది కల్తీ జరగలేదని అంటున్నారు. వాస్తవానికి కల్తీ జరిగిందని సిట్ అధికారులు ఈ పార్టీకి ఒక్కొక్కరిని చేస్తున్నారు. ఇప్పటికి 10 మందిని కూడా అరెస్ట్ చేశారు, కొంతమందిని ఇప్పుడు చేస్తున్నారు కూడా. అది ఎలా చూడొచ్చు? అద్భుతంగా అండి. ఇది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఏంటంటే వీళ్ళు అధిక ధరకు మరలా నెయ్యి టెండర్లు ఇచ్చి ఈ యొక్క ధనాన్ని దోచుకోవాలి. టీటీడీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు అనేటువంటిది మనకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నటువంటి అంశం. మీరు దాని మీద శ్వేతపత్రం ఏమైనా విడుదల చేయగలరా? గతంలోని నేతి ధరకు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు ఎక్కడా కూడా మనకు ఒక స్పష్టంగా చెప్పరండి. ఇక్కడ వీళ్ళు ప్రతి కొనుగోలులో కూడా అధిక ధరలు ఉన్నది, అధిక ధరలు కొనుగోలు చేయడానికి ఈ నెపాన్ని ముందుకు తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప అసలైనటువంటి వాదన. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను
ఆ యొక్క లడ్డు యొక్క పవిత్రతను వీళ్ళు మంట కలిపేటటువంటి కార్యక్రమం వీళ్ళ యొక్క క్షుద్ర రాజకీయాలకు వాడుకోవటం, వీళ్ళ యొక్క ధనదాహానికి, వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు వాడుకోవాలని చూసుకోవడం, ఆ దేవదేవుడు క్షమించడు, ఖచ్చితంగా ప్రకృతి కూడా క్షమించదు. వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసకర రాజకీయం, వీళ్ళు చేస్తున్నటువంటి క్షుద్ర రాజకీయం, వీళ్ళు చేస్తున్నటువంటి మైకిలి పూరితమైనటువంటి విధానాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజలు కనిపెట్టారు, ప్రజలు అవగాహన చేసుకుంటున్నారు, ప్రజలు చైతన్యం పొందారు. వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటంటే పదే పదే అబద్ధాలు చెప్పేస్తే దాన్ని నిజంగా మనం వల్లివేయించవచ్చు అనేటువంటి ఆకాంక్ష. మా నాయకులు చాలా స్పష్టంగా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా చాలా గొప్ప పనులు చేశారు. ఆయన పలు దఫాలు ఈ అంశాన్ని ప్రెస్ మీట్ల ద్వారా కూడా పెట్టారు. ఆయన యొక్క వ్యక్తిత్వం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రోజు కూడా ఆయన ఇంటి ముందు గోవులు ఉండే పరిస్థితి ఉంది. ఎక్కడున్నా కూడా ఆయన మేదరమెట్లో ఇల్లు కానీ, యొక్క ఒంగోలులో కానీ, హైదరాబాద్ లో కానీ ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంటి దగ్గర గోవులు ఉంటాయండి. ఆయన యొక్క హిందూ ధర్మం కానీ, భక్తి భావన కానీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేసి ఆయన ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే జగనన్నకు తోడుగా ఆయన నిలుస్తున్నాడు. సభ్యుడు ఉన్నటువంటి ఒక ఈ ఆందోళనతోటే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి విధానం తప్ప మరొకటి కాదండి. రైట్ కిషోర్ గారు, లాస్ట్ సిట్టు అధికారులు మాత్రం ఈ వేగంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాస్తవానికి కూడా ఈ 2 రోజుల్లోనే కొంతమందిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తారని తెలుస్తుంది. ఎలా చూడొచ్చు లాస్ట్ ఎండ్ పై? ఖచ్చితంగా సార్, ఈ ఇందుట్లో ఎవరైతే భాగస్వామి ఉందో ఏ ఒక్కరిని వదలకూడదు. నిజంగా ఆ సుబ్బారెడ్డి గారు నిజంగా నిజాయితీ పరుడు అయితే ఆయన బాగానే ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా కోర్టుకి ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆయన ఈ రోజున స్టేలు వేసుకుందాము, లేకపోతే కోర్టుని అప్రోచ్ అవుదాం, లాయర్ తో కమ్యూనికేట్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఒక గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజం తడుపునట్టు ఆయన భయపడుతున్నాడని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సుబ్బారెడ్డి గారే కాదు, ప్రతి ఒక్క అధికారి కూడా దీనికి సంబంధించి ఉంటారు. ఆల్మోస్ట్ అంతా కూడా ఏసీపీ వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన డేటా తీస్తున్నారు. ఇందాక కృష్ణదేవరాయలు గారు అన్నట్టు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా అరెస్ట్ అయిపోవాలి ఈ టైంకి. కాకపోతే పక్కాగా దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇది ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు, ఎందుకంటే నేను ఒకటే సార్ చిన్న సింపుల్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనేది ఈ రోజు నిన్న మొన్న వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ సంవత్సరాల్లో 20 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు కూడా ఇష్యూస్ రాలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా 10-15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, అప్పుడు కూడా ఈ ఇష్యూ ఎప్పుడు రాలేదు. వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు మాత్రమే ఈ లడ్డు వివాదం వచ్చిందంటే వాళ్ళకి దీని మీద ఉన్న ఏకాగ్రత ఏంటి, దీని మీద ఉన్న భక్తి శ్రద్ధలు ఏంటి, హిందుత్వాన్ని ఏ విధంగా మంట కలపాలన్నది మనకి తెలుస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర గారి టైంలో కూడా అసలు తిరుపతికి ఎందుకు 7 కొండల అన్న వివాదం కూడా జరిగింది. ఆ టైంలో మనంతా కూడా గమనించాము. ఈ రోజు చూస్తేనో లడ్డూని ఏ విధంగా చేశారు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన భక్తులు కూడా ఎంత ఇబ్బంది పెట్టారన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంకా వీళ్ళు మసిపూసి మారడిగా చేద్దామంటే కూడా ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేదు. రానున్న రోజుల్లో ఇదంతా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దైవదేవుడి నేపథ్యంలోనే వారికి చెందాల్సిన లడ్డూ ప్రసాదంలో కల్తీనయ్యి జరిగిందనే సిట్ దర్యాప్తు, ఇటు ఏసీబీ దర్యాప్తు లోపల ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదృఢంగా ఈ నేపథ్యంలోనే 11 మందిని సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఛార్జ్ షీట్ లోపల 11 మందిని కూడా చేసింది. మరికొంతమందిని ముందుకు తీసుకెళ్తుంది, కొంతమందిని అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఎవరిని కూడా సహించేది లేదు. అదంతా కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. దైవయజ్ఞంలో ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టడం తప్పు చేసిన వారిని అనేది మాత్రం చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ దైవజ్ఞునికి ఎవరు కూడా శరణం అంటే మాత్రం అభయమిస్తాడు, లేదంటే మాత్రం వారికి తగిన సాక్షి చూపెడతాడు అనేది నిదర్శనం ఎలా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి కృష్ణాంజలి గారికి, కిషోర్ గారికి, అలా విధంగా బొట్ల రామారావు గారికి, మల్లికార్జున గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మీరు చూస్తూనే ఉండే స్వతంత్రం చేస్తాం.